విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, మిగతా అధికారులందరికీ, ముఖ్యంగా ఎందుకంటే ఇది చెప్పిందే చెప్పుడు కాదు, వెంకన్న వారికి కానీ మా మిత్రులు నాయకులు వారు ఇక్కడ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి మరీ చెప్పవలసింది ఏంటంటే, మన దగ్గర స్టాఫ్ లేదు సార్. సచ్చిన వాళ్ళు సచ్చినట్టే పోతారు, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అంటే పోతారు. ఇప్పటికీ వాళ్ళు చెప్తలేరు కానీ 2 సబ్ స్టేషన్లు స్టార్ట్ చేయక అట్లా పెట్టుకొని కూర్చున్నారు సార్. 2-3 ఏళ్ళు అవుతాయి, ఉత్తగానే ఉన్నాయి ఇట్లా అని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓపెన్ కొబ్బరికాయ కొట్టుకొని కూర్చున్నారు. అది ఆన్ లేదు. దయచేసి మీరు సీఎం గారితో కూడా కాదు, అది మన బట్టి గారితో మనం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కొట్లాడితేనే ఇవన్నీ లైన్ క్లియర్ అయితే మనం అనుకుంటా ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి మీరు వదిలిపెట్టిన అవసరం లేదు. దయచేసి మీరు అక్కడ కూర్చొని స్టాఫ్ లేదు సార్. ఉత్తగా ఏం చేస్తారంటే చెవులు వినని వాళ్ళు కళ్ళు అవపడడం పెడితే మా ఊరు అబ్బాయికి చేయిపోయింది సార్. అక్కడ ఒక దుక్కున సన్గా దగ్గర ఆ పిల్లాడు బాగా పనిచేస్తాడు, మగవారి గొల్లల పిల్లాడు. ఉత్తగా బాటలు పోయేటువంటి ఎక్కించెళ్ళు అక్కడ పనులు లెవెల్ లేదంటే అక్కడ షాట్ కొడితే చేయిపోయింది. ఇలా మొత్తం ఉన్నంత కలిసి 70 లక్షల రూపాయలు ప్రభుత్వమే కట్టింది. కానీ నౌకరి కేసు పెడదామంటే కేసు పెట్టాలి, బతిలాడుకున్నారు. వాళ్ళ నౌకర్లు పోతాయి, ఏడీ పోతుంది. దయచేసి ఇటువంటి జరగకుండా కొత్తగా పిల్లలు పెట్టుకుంటానికి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు సార్. సబ్ స్టేషన్లో మీ అసలు మీ ఎమ్మెల్యేలు చెప్తే సబ్ స్టేషన్లలో చదువుకున్న ఐటీఐ చేసిన పిల్లలు ఉన్నారు సార్. పెట్టించి మన ప్రభుత్వానికి మీకు మంచి పేరు తేవాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రీసెంట్గా మీరు అడిగిన ఇన్ఫర్మేషను ఎక్కడైతే మ్యాన్ పవర్ లేదో, మ్యాన్ పవర్ దగ్గర ఎంతమంది కావాలి, మీకు సబ్స్టేషన్ ఆపరేటర్స్ కావాలనేది యాజ్ సిఎండి గారికి పంపించారు సార్. వాస్తవం మనకున్న దాంట్లో దామరంచ, తర్వాత తాళపూసపల్లి, నరసింహగూడెం, పూలపల్లి 4 కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి సార్. అదే మేము మొన్న రీసెంట్గా డిప్యూటీ సీఎం గారి రివ్యూకి వెళ్ళాం సార్. అక్కడ కూడా అందరము ఎస్సీలు డిఈలు మేము ఏడీలను కూడా చెప్పినాం సార్. ఆపరేషన్లో మనుషులు లేరు, సబ్స్టేషన్లో ఆపరేటర్ లేరు, సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ చేసి కూడా ఆపరేటర్ లేరు అని చెప్పాము సార్. మన నియోజకవర్గంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని గురించి డీటెయిల్స్ నాకు మండే కల్లా సబ్మిట్ చేయండి సార్. ఇక్కడ ఒక సమస్య, బేర్వాడ, పెనగొండ, నరసింహగూడెం ఈ రంగాపురం సబ్స్టేషన్ కింద ఒక చాలా పెద్ద ఇబ్బంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము లైవ్గా లెక్క పెట్టిన మినిమము ఒక 28 నుంచి 30 సార్లు కరెంట్ పోతుంది సార్. ఒకసారి రైతులు ప్రతి ఒక్కరు ఎమ్మడే కరెంట్ పోగానే ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేయగానే నేను ఏఈ గారికి ఫోన్ చేస్తా. ఏఈ గారు కాదు, అక్కడ ఆ బేరువాడకు రంగపురానికి సంబంధించిన ఆ పెనుగొండకి మధ్యలో సంబంధించిన ఒక ఏఈ గారే ఉంటాడు. లైన్ ఇన్స్పెక్టర్ ఎవరో మాకు ఇంతవరకు తెలియదు. అక్కడ లైన్ ఇన్స్పెక్టర్ అనేది పనిచేయడు. దాని కింద ఎవరున్నారో ఎవరు లేదున్నా ఏఈ లేదా డిఈ గారికి మేము ఫోన్ చేయాలి. అక్కడ ఎలపైన లేదు, బేరువాడలో ఎలపైన లేరు ఎవరు. ఏఈ గారిని ఎవరైనా అడిగితే సార్ ఏదో అడ్జస్ట్ కాండి అని చెప్తారు. అక్కడ నేను ఏఈ గారితో మాట్లాడినా, డిఈ గారితో చెప్పిన సార్ డిఈ గారు చాలా సీరియస్ ఉంటే తర్వాత ఇబ్బంది పడతారు, మీరు ఏదంటే డిఈ గారు ఏఈ గారు కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. మీరు అడగండి, ఈ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో మనం బయటికి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డాక ఇవాళ రంగపురం సబ్ స్టేషన్లో ఇంత అన్యాయంగా ఇక్కడి నుంచి సార్ బావలపల్లి లక్షపురం సబ్ స్టేషన్ నుంచి కరెంటు పోతుంది. ఇదే పేరువాడ నుంచి బీసీ కానీ నౌకాలకు కరెంటు పోతుంది ఇక్కడి నుంచి. కారణం ఏంటనేది ఇప్పుడు ఏ గారు నాకు తెలిసి సమాధానం చెప్పాలి. కరెంటు పోలని చెప్పి సభాముగా ఏ గారు ఒప్పుకోవాలి, లేదా టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా కరెంటు సరిపోవట్లేదా, లేదా గవర్నమెంట్ ఏమైనా కరెంట్ ఇవ్వట్లేదా, కరెంటు కూడా చాలా ప్రాబ్లం. అదొకటి. కాంట్రాక్టర్ ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు 3 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం లైన్ గుంజి ట్రాన్స్ఫార్మర్ వేసి అక్కడ మొత్తం స్తంభాలు వేసి కూడా ఇంతవరకు ట్రాన్స్ఫార్మర్ అక్కడ మనం ఫిట్ చేసిన దాఖలు లోడ్ వల్ల మొత్తం మోటార్లు కాలిపోతుంది. అక్కడ నేను ఏఈ గారికి ఒకటిసారి చెప్పేదంటే, ఏఈ గారు ఇక్కడ వచ్చిండా, మరి డిఈ గారు వచ్చిండా, ఏడీ గారు ఉన్నాడా, మాకు దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే ఒక 2 సార్లు ధర్నా చెప్పానంటే నేను వాళ్ళ రైతులను ఆపిన వద్దు, ఇది బాగుండదని ఏఈ గారికి ఏమంటే నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి సార్ ఒకటి చెప్పి నేను ముగిస్తా, మీరు మాట్లాడండి. బేరువాడకు తెల్లబడ్డకు బేరువాడ వరకు 82,60,000 రూపాయలు 2,000 డాంబర్ అయింది. అది ఇంతవరకు టెండర్కి రాలే. అది కూడా ఒకసారి మన పిఆర్ఏతో మాట్లాడి అది మనం ఎప్పుడు టెండర్ పెడతారు, ఎందుకు ఆగింది అదొకటి చెప్పండి. పెనుగొండలో కూడా ఒక 2 వరకు ఈ 3 గ్రామాలలో
కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి దాని మీద మీరు అధికారులతో మాట్లాడి సరే వారి వల్ల ఏమైనా అవుతుందా కాదా మీ ద్వారా దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.